హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. సో అత్త అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ గ్రేవీ అండి. సో ఈ గ్రేవీ వచ్చేసి సింపుల్గా ఎలా చేసుకోవాలి, దోశకి అన్నానికి చాలా బాగుంటుంది, చపాతీకి కూడా సైడ్గా బాగుంటుంది. దీనికోసం నేను ఒక క్యారెట్, ఒక ఆలుగడ్డ, ఒక ఆనియన్ అండ్ బాటిల్ గడ్ చిన్నది ఒకటి, వంకాయ ఒకటి హాఫ్ తీసుకున్నానండి. సో ఇప్పుడు వీటన్నింటినీ పీల్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు, మీడియంగా కట్ చేసుకోవాలి. సో ఆనియన్ ఒక ఫుల్ ఆనియన్ సరిపోతుందండి. సో బాటిల్ గడ్డు, వంకాయ, క్యారెట్, ఆలుగడ్డ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ వచ్చేసేమో ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బాటిల్ గడ్డు, వంకాయ, ఆలుగడ్డ. సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఒక 2-3 మినిట్స్. కొంచెం వేగిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 1 స్పూన్ సాల్ట్, సో 1.5 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, నెక్స్ట్ పావు సో మొత్తం వేసేసి ఒకసారి దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక 6-7 బాదం పప్పులు, నెక్స్ట్ వచ్చేసి ఒక గరిటె పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ గ్రేవీలో వేసుకొని ఫ్రై స్పూన్ కారం చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మా మిక్సీ జార్ని కూడా కడిగేసి ఆ నీళ్ళు అందులో పోసేసి కుక్కర్ పెట్టేసి, ఒక చిన్న స్టవ్ అయితే కనుక ఒక హై విజిల్ సరిపోతుంది, పెద్ద స్టవ్ అంటే ఒక హై విజిల్, ఒక సిమ్ విజిల్ సరిపోతుందండి. సో విజిల్ వచ్చి చల్లారేలోపు మనం దోశలు వేసుకుందాము. దోశ పెనం పెట్టుకుని పెనం హీట్ అయ్యేలోపు ఇవి కూడా విజిల్స్ వచ్చేసాయి. సో చూసారు కదా, గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇది దోశకి, చపాతీకి చాలా బాగుంటుంది. రైస్కి కూడా మీరు నంచుకుని తినొచ్చు. పెనం హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇది వచ్చేసి మిల్లెట్స్ దోశలు అండి. మిల్లెట్స్ అంటే 1 గ్లాస్ మినపప్పు, 3/4 గ్లాస్ వచ్చేసి ఓట్స్, 1 గ్లాసు బియ్యం అండి. నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టుకుని వస్తున్నాను. సో చూసారు కదా, దోశలు వేసుకున్నాను. గ్రేవీ చాలా బాగుంటుంది. గ్రేవీ అనేది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.